ఏపీ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా శ్రీధర్ నాయుడు ఆదివారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడిస్తూ గతంలో వాయల్పాడు సీఐగా, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ లో సీఐగా బాధ్యతలు నిర్వహించి ప్రభుత్వ ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కడప జిల్లాలో సైబర్ క్రైమ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సీఐగా విధులు నిర్వర్తించామన్నారు. ప్రస్తుతం చిత్తూరు వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందుల ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. కాణిపాకంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన చర్యలు చేపడతామని తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన యాదవమరి, గుడిపాల తదితర ప్రాంతాల్లో అక్రమ కర్ణాటక మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఫ్రెండ్లీ పోలీసుతో ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి ముందు ఉంటామన్నారు. నేను కడప సైబర్ క్రైమ్ సిఐగా 2 సంవత్సరాలు పనిచేశాను. అక్కడి నుంచి బదిలీపై చిత్తూరు వెస్ట్ సర్కిల్ సిఐగా ఈరోజు బాధ్యతలు తీసుకున్నాను. ఈ మన చిత్తూరు ఎస్పీ మణికంఠ చంద్ర భద్రతలు కాపాడతాం. ఎక్కడ ఎటువంటి అల్లర్లు జరిగినా తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తాం. తీవ్రంగా కాణిపాకంలో రోజుకి భక్తుల రద్దీ కూడా ఎక్కువ ఉంది. కొన్ని రోజుల్లో ఎక్కువ ఉంటుంది. ఆ ట్రాఫిక్ రద్దీ ఉంది కూడా కొంచెం నాకు దృష్టికి వచ్చింది. అక్కడ భక్తుల సౌకర్యం కోసం వాళ్ళకు ఎంత సేవ చేయాలో అంత సేవ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. తర్వాత ఇంకా మన సర్కిల్లో 4 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా కూడా మేము ఓర్చుకోము. 80% తీవ్ర యాక్షన్ తీసుకుంటాం. జిల్లా ఎస్పీ గారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ప్రజలతోనే మనం కలిసి ఉండాలనే ఉద్దేశము. అట్లా ఉంటేనే మనకు శాంతి భద్రతలు బాగుంటాయి, మనకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. మన సార్ ఆదేశాల ప్రకారం ఫ్రెండ్లీ పోలీసింగ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళతో